ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పోలవరం ప్రాజెక్టుకి ఇస్తాము ఏంటి ఎర్లీ కంప్లీషన్ అండ్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఎంత ఇస్తారు? 2 ఏళ్లలో 38,000 కోట్లు అవసరమైతే మీరు కంప్లీట్ చేస్తారా? అది దాంట్లో పెట్టలేదు, దీని మీద లేదు. మూడోది గ్రాంట్లుగా ఇస్తాం వెనకబడిన ప్రాంతాలే. వెనకబడిన ప్రాంతాలకి 2014లోనే 24,600 కోట్లు, సబ్జెక్టుకి 500 కోట్లు కేబీకే స్కీమ్, కలహండి, బోలంగీర్, కోరాపుట్ స్కీమ్ మీద కానీ బుందేల్ఖండ్ తరహా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటన చేసింది ఉంది, మీరు చూశారు. దాని ప్రకారం 24,500 కోట్లు రావాలి. ₹10 ఇవ్వలేదు. 50 కోట్లు తెలంగాణలో 9 రాష్ట్రాలకి, దేశంలో 100 రాష్ట్రాలకి, జిల్లాలకు ఇచ్చినట్టే అది 150 కోట్లు దీనికి దానికి సంబంధం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద ₹10 రాల. ఇవాళ 4,000 కోట్లు ఇస్తాడు. 64,000 కోట్లు ₹10, 10.2% కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అప్పులు తీసుకున్నాయి. ఇవాళ 24,000 కోట్లు 10 సంవత్సరాలు డిలే అయిపోయింది. మీరు ఏ విధంగా చూసుకున్నా 60,000 కోట్లు, 4,000 కోట్లు వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు కడుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేశారండి, కొప్పర్తి, అది కూడా వస్తున్నాను. వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కడప టౌన్లో పక్కన ఉన్న కొప్పర్తిని డెవలప్ చేస్తాము. ఆ కొప్పర్తికి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎన్ని డీటెయిల్స్ 5,200 ఎకరాల్లో కొంత సేకరించింది, మిగతా సదుపాయాలు కల్పిస్తుంది. వారొకళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ కొంచెం చోట మొదలుపెట్టారు. కర్నూలు జిల్లా వాదకడి, హైదరాబాద్ టు చెన్నై రహదారిలో. తెలంగాణ నిన్న చాలామంది ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు హైదరాబాద్ టు చెన్నై అంటే వీళ్ళకి ఎక్కడుందో తెలియదు. వారొకళ్ళు ఏం మాట్లాడి తెలియదు, మాట పడిపోయింది. నిన్న తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలందరికీ ఒక్క మాట్లాడలేదు. అడ్డం గంట ఇటు మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడడానికి మైండ్ పని చేయట్లేదు. హైదరాబాద్ టు బెంగళూరు డెవలప్ చేస్తున్నారు. వారొకళ్ళు ఎక్కడుందా మహానుభావ అంటే అది మన మహబూబ్నగర్లో లేదా 200 కిలోమీటర్లు అంటారు. మహానుభావ అది వారొకళ్ళు కర్నూలు టౌన్నే అనుకుని ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేసింది ముందు గవర్నమెంట్. అందుకని ఆ ఒక్కటి చేస్తా. ఆ ఒక్కటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది. 2020లో కూడా చెప్తున్నాయండి. కేంద్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుందంటే రైలు సదుపాయం పక్కన 20 పక్కన కడపలో రైలు ఉంది, కర్నూలులో రైలు ఉంది, విమానాశ్రయాలు. కడపలో విమానాశ్రయం ఉంది, కర్నూలులో విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా డెవలప్ చేసుకుందండి. నేను విద్యుత్ సౌకర్యం కలిగించారు అంటే ఒక గ్రాంట్ కొంత ఇస్తారేమో. అది కాకుండా రాయలసీమ ఉత్తరాంధ్రకి మొత్తం చెప్పాను కదండి, 60,000 కోట్లు రావాల్సి ఉంటే 4,000 కోట్ల తర్వాత అది గ్రాంట్గా ఏంటంటే వేసింది. ఒక ద్వారకా కన్వెన్షన్ ప్రాజెక్ట్కి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అందరూ కావాలని కోరుకున్నాం, ఖచ్చితంగా నిలబడాలని కోరుకున్నాం. ఈ దేశంలోనే గొప్ప నగరంగా విలసిల్లాలని కోరుకుంటాం. మీరు 1,500 కోట్లు ముష్టి చేసినట్టు వేసి ఇవాళ 15 కోట్లు అప్పిస్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఆగిపోయింది. అది ఇంత ముందో వచ్చింది. మీరు కొత్తగా ఏం చేసింది FRBM నార్మ్స్లోకి రాదు. ఇది దానికి రాకుండానే క్రితంసారి లక్షల కోట్ల రూపాయలు లోన్లు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏదో డెవలప్మెంట్ చేసినట్టు బీహార్ సంగతి కూడా వస్తానండి పెడితే దేశం అంతా జలసీ పడుతున్నారండి. నా సోదరులు ఆంధ్ర తెలంగాణ ఒకటే తెలుగు పెట్టలేం. అయ్యా మహానుభావ, అక్కడ చేసింది ఇలా గాల్లో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఏదో కొంచెం విదిలిచారు ఎంగిలి మెతుకులు. ఇది జరిగిందండి. చెప్పండి ఇప్పుడు ఏంటి గాలు నాకు ఒకటి చెప్పండి. బడ్జెట్ అంటే ఏంటండి? ఫిగర్స్ విల్ స్పీక్ కదా. ఎన్నికల స్టంట్ అంటే ఏంటి? నేను అది చేస్తాను, నేను దీనికి ఇది చేస్తా, పోలవరం తొందరగా కట్టించేస్తా, నేను దానికి ఆ 2 పార్టీలు డెవలప్ చేస్తే ఈ ఎన్నికల స్టంట్ సభలో మాట్లాడతారు. పార్లమెంట్లో బడ్జెట్లో మాట్లాడరు, ఏదో ఉదరిస్తారు తప్ప. బడ్జెట్లోనేమో మేము అది ఇచ్చేస్తాను, ఎన్నికల స్టంట్లో పెట్టుకోమనండి. బడ్జెట్ విల్ స్పీక్ అబౌట్ ఫిగర్స్ మోస్ట్లీ, అంతే కదండి. ఇవాళ ఎంగిలి మెతుకులు విధించిన 4,000 కోట్లు ఏందండి ఇది? ఆ గుజరాత్కి ఆ బుల్లెట్ రైలు కోసం బహుమానం చేసుకుంటే 1,50,000 కోట్లు అవుతుందంటే అంతా అయ్యేటప్పటికి. మరి ఎవరు జాగీరేనండి? ఇంకోటి కూడా చెప్తున్నాను దయచేసి, మేము అడిగేది ఇన్సెంటివ్స్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద లేదు.